అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ మనకి సెలక్షన్ స్టేజెస్ చూసుకుంటే మనకి టోటల్ మనకి 5 స్టేజెస్‌లోనే అయితే ఉంటది. ఫస్ట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే సెలక్షన్ వచ్చేసి సర్టిఫికేట్ వేకెన్సీ అనమాట. ఈ సర్టిఫికేట్ వేకెన్సీలో ఏంటంటే మనకి డ్రైవర్‌కి కావాల్సింది హెవీ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? అదొచ్చి నియర్లీ మనకి 18 మంత్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకేనా? హైట్ వచ్చేసి మనకి 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇలా మనకి 10th అనేది పాస్ అయితే సరిపోతది. బట్ ఏంటంటే ఇంకో చిన్న ఇన్సిడెంట్ అయితే ఉంది. ఇంటర్ అనేది క్వాలిఫికేషన్ పెడతారనేసి చిన్న లీక్ అయితే ఉన్నది. బట్ దాని గురించి అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ స్టేజ్ 2 చూసుకుంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ టెస్ట్ ఇక్కడ ఉంటది. ఏంటంటే మనకి డ్రైవింగ్ టెస్ట్ అనమాట. దీంట్లో కొన్ని సార్లు ఏంటంటే మనకి ప్రెజెంట్ అయితే మనకి 100 మార్క్స్ బట్ ఏంటంటే 50 మార్క్స్ కూడా పెడతారనేసి చిన్న న్యూస్ అయితే ఉన్నది. సో మనం చూడాలి. బట్ ఏంటంటే ప్యాటర్న్ అంతా ఇలాగే ఉంటుంది. అదే మనం దీంట్లో చూసుకుంటే సపోజ్ మన 100 మార్క్స్ అనుకుందాం. ఓకేనా? 100 మార్క్స్లో చూసుకుంటే మనకి ఏంటంటే టోటల్ మనకి దీంట్లో 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి 8 ట్రాక్ ఉంటుంది. గ్రేడియంట్ కానీ అంటే స్లోప్ టెస్ట్ అనమాట. దాంతోపాటు జిగ్జాగ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకి గ్యారేజ్ పార్కింగ్ టెస్ట్ ఉంటుంది. అదే ఆన్ రోడ్ డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి క్లియర్గా మనం పిన్ టు పిన్ అయితే చూద్దాం. 8 ట్రాక్ వచ్చేసి మనకి 40 మార్క్స్, స్లోప్కి వచ్చేసి 20 మార్క్స్, జిగ్జాగ్కి వచ్చేసి మనకి 15 మార్క్స్, పార్కింగ్ వచ్చేసి 15 మార్క్స్, ఆన్ రోడ్ వచ్చేసి మనకి 10 మార్క్స్. ఓకేనా? లెవెల్ వైజ్ మీరు చూసుకోండి ఏది ఎంత ఇలా ఉంటుందో. మనకి పాస్ పర్సంటేజ్ వచ్చేసి దీంట్లో మినిమం మనం 50% కన్నా అబవ్ అనేది ఖచ్చితంగా స్కోర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇండిట్లో మనం ఈ ఈ 5 టైప్స్ ఉన్నాయి కదా, ఆ టైప్స్ ఏంటంటే చూద్దాం. 8 ట్రాక్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇలాగ ఉంటుంది ట్రాక్ అనమాట. మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు అనుకోండి, ఇలాగెళ్ళి మళ్ళీ ఇలాగ వచ్చి ఇక్కడ ఎండ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి సైన్స్ అవి ఉంటాయి. లైక్ ఎల్లో లైన్లో వెళ్ళకూడదు, లేదంటే వైట్ లైన్లో వెళ్ళాలి. అలా మనకి సిగ్నల్స్ అని ఉంటాయి, బౌండరీ లైన్స్ ఉంటాయి. ఇంజన్ అనేది ఎక్కడ ఆగకూడదు, పర్టికులర్ ప్లేస్లో ఆగాలి. మిడిల్ ఇంకెక్కడ ఆగకూడదు, రివర్స్ అనేది ఉండకూడదు. సో ఇలాంటివి కొన్ని పర్టికులర్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ గ్రేడింగ్ టెస్ట్ అంటే ఇది స్లోప్ టెస్ట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇలాగ ఉన్నది అనుకోండి, ఇలాగ ఉంటుంది అనమాట స్లోప్ టెస్ట్. నార్మల్గా చెప్తున్నా, కొండలాగా అనుకోండి. మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ మధ్యలో ఒక బ్రేక్ వేయాలి. అలా మధ్యలో 2-3 బ్రేక్స్ అయితే ఉంటాయి. ఆ వేసిన తర్వాత మీరు ఏంటంటే నియర్లీ మీరు ఎక్కువ, ఓకేనా, ఎక్కువ దూరం అయితే వెళ్ళకూడదు. అంటే మా అయితే ఒక 1 నుంచి 5 మీటర్స్ వరకే బ్యాగ్ అయితే వెళ్ళాలన్నమాట. అంతమించి ఎక్కువ వెళ్తే మీరైతే ఇక్కడైతే ఫెయిల్ అయితే అయిపోతారు. చూడండి, ఇక్కడ బ్యాక్ రోల్ అనేది 6 ఇంచెస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలా మనకి సిగ్నల్స్ కూడా క్లియర్గా చూసుకోవాలన్నమాట. ఓకేనా? దాంతోపాటు మనకి థర్డ్ వచ్చేసి జిగ్జాగ్ టెస్ట్ అనమాట. జిగ్జాగ్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు మనం ఎస్ కానీ, ఓకేనా, లేదంటే జిగ్జాగ్ ప్యాటర్న్ కానీ ఇలాగ బస్సు వెళ్ళాలన్నమాట. ఓకేనా? సపోజ్ ఇది రోడ్డు అనుకోండి, నార్మల్గా ఇది రోడ్డు అనుకోండి. ఓకేనా? మీరంటే బస్సుని ఎస్ రూపంలోనే తీసుకొని వెళ్ళాలి, లేదంటే జిగ్జాగ్ రూపంలోనే తీసుకొని వెళ్ళాలి. దాంట్లో కూడా మనకి ఏంటంటే లైక్ సైన్స్ ఇలాంటివి ఉంటే ఆ సైన్స్ కూడా క్లియర్గా ఫాలో అవ్వాలి. ఓకేనా? గ్యాప్ అనేది చాలా అంటే చాలా తక్కువ అనేది ఉండాలనేసి చెప్పడం అయితే జరిగింది. అలా మనకి పార్కింగ్ టెస్ట్ చాలా సింపుల్ అనమాట. ఏం లేదు, ఇక్కడ ఒక వెహికల్ ఉంటుంది, ఇక్కడ ఒక వెహికల్ ఉంటుంది, మధ్యలో మన పార్కింగ్ ప్లేస్ అనమాట. మీరు ఏంటంటే ఇటు నుంచి వచ్చి ఇలా పార్క్ చేసి ఇక్కడ పార్క్ చేయాలి. అలాగే మనం ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు అయితే రావాలి. సో ఆ రకంగా పార్కింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మన ఆన్ రోడ్ టెస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి నార్మల్ మన బయట రోడ్స్ అయితే ఉంటాయి కదా, ఆ బయట రోడ్స్ని మనం ఏంటంటే టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ బయట రోడ్డు ప్రాబ్లం ఏంటంటే సింపుల్గానే ఉంటుంది, కాకపోతే అందరూ ఉంటారు కాబట్టి చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి. లైక్ ఏంటంటే సడన్గా అందరూ అడ్డొస్తారు, లేదంటే కుక్కలు కానీ, లేదంటే ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో దాన్ని బట్టి చూసుకోవాలి. ఇంకోటి దాంట్లో సిగ్నల్ లైట్స్ చూసుకోవాలి, లేదంటే రోడ్ సైన్స్ చూసుకోవాలి. అలా ఏ టు జెడ్ మనం ప్రతిదీ చూసుకోవాలి. అలాగే మనకి క్లచ్ అనేది కూడా చాలా అంటే చాలా స్మూత్గా, అలాగే మనకి గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గా ఉండాలనేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకో ఫైనల్ పాయింట్ దీంట్లో ఏంటంటే హెవీ లైన్ ఏదైతే ఉన్నదో ఆ లైన్ అనేది ఖచ్చితంగా ఆ లైన్లోనే మనం వెహికల్ అయితే నడపాలన్నమాట. ఓకేనా? అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి అక్కడతో మనకి ఏంటంటే సెకండ్ స్టేజ్లో ఉన్న 5 స్టేజ్ టాపిక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి థర్డ్ స్టేజ్లో చూసుకుంటే దీంట్లో టోటల్లో మనకి 3 టైప్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి ట్రాఫిక్ సైన్స్. ఇది వచ్చేసి మనకి వైవా అనమాట. దీనికి 25 మార్క్స్ అయితే ఉంటుంది. వైవా అంటే ఏం లేదు,
ఇప్పుడు మనకి పర్టికులర్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు బోర్డు మీద, లేదంటే ఏదైనా సైన్స్ చూపించి ఆ సైన్స్ ఏంటో మీరు చెప్పాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకి ట్రాఫిక్ సైన్స్ అయితే ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. నో వే, లేదంటే నో ఎంట్రీ, స్టాప్, స్పీడ్ లిమిట్, స్కూల్ హెడ్, నేరో, రైట్ కర్వ్, ఇలాంటి మనకి లైసెన్స్ టెస్ట్ అయినప్పుడు మనం వెళ్తాం కదా, ఆ సైన్స్ ఏటైతే చూపిస్తే అలాంటివి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వెహికల్ మెకానిజం. ఇదేంటంటే సింపుల్గా చెప్పాలంటే వెహికల్లోని ఏ పార్ట్ ఏంటి, ఓకేనా, రేడియేటర్ ఎక్కడ ఉంటుంది, వాటర్ ఎక్కడ వేయాలి, మళ్ళీ బ్యాటరీ టెర్మినల్స్ ఎలా మార్చాలి, ఫ్యూజ్ పోతే ఎలా మార్చాలి. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు ఏంటంటే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలా మనకి ఫస్ట్ ఎయిడ్ టెస్ట్ అనమాట. ఇది చాలా సింపుల్, ఇదేం లేదు. ప్యాసింజర్కి దెబ్బ తగిలితే బస్సులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి వాడాలి, సింపుల్ ఒక లైవ్ కూడా చూపించాలన్నమాట. ఓకేనా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి మనకి మెడికల్ టెస్ట్ అనమాట. మెడికల్ టెస్ట్ చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే మనకి ఐస్ విజన్ వచ్చేసి మనకి 6/6 ఉండాలి. గ్లాసెస్ లేకుండా ఉంటే మంచిది. బట్ ఏంటంటే గ్లాసెస్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీ ఒక ఫిట్నెస్ కానీ కలర్ బ్లైండ్నెస్ కానీ ఎక్కువ అయితే ఉండకూడదు అనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్ మనం మార్క్స్ సమ్మరీ చూసుకుంటే డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి మనకి 75 మార్క్స్ అయితే ఉంటుంది. పాస్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి 50% అయితే ఉండాలి. అలాగే మనకి వైవా టెస్ట్ వచ్చేసి మనకి 25 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా. పాస్ పర్సెంటేజ్ మనకి 10 నుంచి 12 మార్క్స్ అయితే వస్తే సరిపోతుంది. బట్ ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే చాలామంది చేస్తారు కాబట్టి సో ఎంత ఎక్కువ మార్క్స్ వస్తే అంత ఎక్కువ బెటర్ అనమాట. ఓకేనా. సో ఫైనల్గా మనకి ఏంటంటే డ్రైవింగ్ని ఈ విధంగా వాళ్ళు జాబ్లను భర్తీ చేసుకుంటారు అనమాట. ఇది వచ్చి మనకి A to Z ఫుల్ అండ్ ఫైనల్ టెస్ట్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏమైనా లైక్ ఏమైనా మెటీరియల్ లాంటివి వైవాకి సంబంధించి లేదంటే ఎలాంటిదైనా మెటీరియల్స్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా దానికైతే ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు కండక్టర్ యొక్క నోటిఫికేషన్ కూడా క్లియర్గా చూడండి. అది కూడా నేను ఏంటంటే ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి దాంట్లో కూడా మనం సబ్జెక్ట్ ఏంటి, సిలబస్ ఏంటి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్, ఇలా ఓవరాల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.